హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సైంధవ్ అంటే ఏంటి మీనింగ్? సైంధవ్, సైంధవుడు. సైంధవుడు అంటే మహాభారతం రెఫరెన్స్లోకి వెళ్ళాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్తాడు. అదేంటంటే భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు ఇలాంటి యోధులందరూ నీకు కనిపిస్తున్నారు ఎదురుకుండా, కానీ వీళ్ళల్లో ఎవ్వరూ కూడా బతకరు అని చెప్తాడు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ అని ఉంటుంది శ్లోకం. అది అందులో వినిపించే ఆ జయద్రథుడే ఈ సైంధవుడు. ఈ సైంధవుడు ఎవరంటే కౌరవులకి, దుర్యోధనుడికి 100 తమ్ముళ్ళు, మొత్తం వాళ్ళు 100 మంది సంతానం అని కదా. కౌరవుల సంఖ్య అంతా 100 మంది, 100 మంది వాళ్ళు. ఈ 100 మంది తర్వాత వాళ్ళకు ఒక దుస్సల అని చెప్పి ఒక చెల్లెలు ఉంటుంది. అంటే దుర్యోధనుడి చెల్లెలు, ఆవిడ భర్త ఈయన. ఈయన కౌరవులకి బావమరిది. ఈయన కౌరవుల తరపున యుద్ధంలోకి వస్తాడు. దీనికంటే ముందు ఈయన ఒకసారి వీళ్ళ అజ్ఞాతవాసం, ఈ అరణ్యవాసంలో ఉండగా, పాండవుల అరణ్యవాసంలో ఉండగా ఒకసారి అటాక్ చేస్తారు వీళ్ళు పాండవులు. అటాక్ చేసిన సందర్భంగా ఈ సైంధవుడు ద్రౌపది మీద చేయి వేసే ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు భీముడు ఇతన్ని పట్టుకొని కొట్టి ఇతనికి అంటే గుండు చేస్తాడు. చేసిన తర్వాత ఇతను పగబట్టి శివుడి గురించి ఘోరంగా తపస్సు చేసి కొన్ని వరాలు పొందుతాడు. ఈ వరాల బలిమితో అతను యుద్ధంలోకి వస్తాడు, కురుక్షేత్రంలోకి. కురుక్షేత్రంలోకి వచ్చిన సమయంలో అర్జునుడు పాశుపతాస్త్రం పొందుతాడు. శివుణ్ణి మెప్పించి ఆ పొందిన పాశుపతాస్త్రం ప్రయోగించి ఇతన్ని సంహరిస్తాడు. ఇతని తలను అరుగుతాడు. ఇతని తల వెళ్ళి ఇతని తండ్రి తపస్సు చేసుకుని అతని ఒళ్ళో పడుతుంది. అక్కడ పడితే తప్ప, లేకపోతే ఇతనికి మరణం లేదు, ఇతను ఏదో పద్ధతిలో మళ్ళీ బతికేసి చంపేస్తాడు. ఇలాంటి వ్యవహారం ఉంటుంది అక్కడ. అందుకని కృష్ణుడు ఆ టైంలో కొంచెం అసుర సంధ్యలాగా అనిపించేలాగా తన చక్రాన్ని వాడి సూర్యుడికి అడ్డుగా చక్రం వేసి ఇది సంధ్యా సమయం అని అనిపింపజేసి కౌరవ సైన్యాలన్నీ అలా పక్కకెళ్ళిపోతాయి. వీళ్ళేమో సైంధవ వధ పూర్తి చేస్తారు. అంటే ఒక రకంగా నెగిటివ్ క్యారెక్టర్ అది. ఆ నెగిటివ్ క్యారెక్టర్ టైటిల్ వెంకటేష్కి పెట్టారు ఈ సినిమాలో, సైంధవ్లో. సో ఈ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో ఆ నెగిటివిటీ ఏదో ఉంటుంది. అంటే ఒక నెగిటివ్ గ్రూప్లో ఎక్కడో పనిచేస్తాడు, అది ఏదైనా కావచ్చు. సమాజానికి నెగిటివ్గా ఉండే లైఫ్ ఏదో లీడ్ చేసి వస్తాడు ఆయన. ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలుస్తాడు అనుకుందాం. ఈ జనజీవన స్రవంతిలో కలవడానికంటే ముందు అక్కడ తన తలకి వెల ఉంటుంది. తలకి వెల అనేది కూడా వీళ్ళు మహాభారతం రెఫరెన్స్లో తీసుకుని ఉండొచ్చు. సైంధవుడి తల నరుకటం అనే ప్రోగ్రాం ఉంటుంది అక్కడ కూడా. కాబట్టి దాని రెఫరెన్స్లోనే కొంత డ్రామా నడిపారు దీనిలో. ఈ సైంధవ్ అనే పేరు పెట్టడం వెనకాల ఇతని ఫ్లాష్ బ్యాక్లో రివీల్ చేయబోయే భయంకరమైనటువంటి వైలెన్స్ గురించి ఒక కాషన్ నోటీస్ ఇస్తున్న డైరెక్టర్ శైలేష్. ఇంత రెఫరెన్స్తో ఆలోచించే టైటిల్ పెట్టారు వీళ్ళు. ఇది పూర్తిగా పౌరాణిక టైటిల్. సైంధవ వధ అని మనకు మహాభారతంలో జయద్రథుడిగా పిలుస్తారు అతన్ని. ఆ జయద్రథుడి క్యారెక్టరే సైంధవుడు అని పిలుస్తారు ఆయన్ని. ఆయన వధ ఎలా నడిచిందో అంటే ఆ క్యారెక్టరు ఈయన ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్కి కొంత కలుస్తుంది. ఈ క్రమంలో చూస్తే విలన్కి ఇతనికి ఒక రిలేషన్ కూడా ఉండొచ్చు. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంటుంది కదా సైంధవ్లో,
ఆ విలన్ క్యారెక్టర్కి వెంకటేష్ క్యారెక్టర్కి కూడా రిలేషన్ ఉండొచ్చు. అంటే పాండవులకి కౌరవులకి ఉన్నట్టు. కౌరవులకి సైంధవుడు బావమరిది అవుతాడు. అంటే విలన్ తాలూకా చెల్లెలతో ఇతనికి ఏదన్నా ఫ్లాష్ బ్యాక్లో ఒక ప్రేమ వ్యవహారం ఉండి అదే కారణం చేతో అయిపోయి ఆ పగ కూడా వాళ్ళకుండి వేరే ప్రపంచంలో ఇలాంటి వ్యవహారాలు కూడా ఈ కథలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రెఫరెన్స్లో గనక ఆలోచిస్తే, ఈ టైటిల్ రెఫరెన్స్లో ఆలోచిస్తే ఫ్లాష్ బ్యాక్లో కూడా ఇతనికి వేరే ప్రేమ ఉండే అవకాశం ఉంది, ఇంకొక హీరోయిన్ ఉండే అవకాశం ఉంది, ఆ హీరోయిన్ విలన్ చెల్లెలై ఉండే అవకాశం ఉంది. ఇన్ని లింకులు ఉన్నాయి కాబట్టి ఆ టైటిల్ పెట్టేశాడు ఆయన. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జనాలు ఏమిటి అని సెర్చ్ చేస్తారు. పౌరాణిక రెఫరెన్స్లు ఇచ్చి కథలు నడపటం అనేది, పౌరాణిక రెఫరెన్స్ లేకుండా కమర్షియల్ సినిమాలు తీయటం కొంచెం సాహసమే. మనకి చాలా పెద్ద విజయాలు సాధించిన కమర్షియల్ సినిమాలు అన్నిటి వెనకాల పౌరాణిక రెఫరెన్సెస్ ఉంటాయి. షోలే అనే సినిమా అందరూ 7 సమురాయి ఇలా మాట్లాడతారు, కానీ నిజానికి అది మహాభారతంలో రాముడి బాల్యంలో విశ్వామిత్రుడు వీళ్ళని తీసుకెళ్తాడు యాగరక్షణ కోసం. బాలకాండ అంటారు. ఆ బాలకాండలో విశ్వామిత్ర యాగరక్షణ కోసం రాముడు లక్ష్మణుడు వెళ్ళిన ఎపిసోడ్, దాన్నే షోలే అనే సినిమాగా తీసి చూపించారు మనకి. విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం 2 కావాలి అని వస్తాడు అయోధ్యకి, దశరథుడి దగ్గరికి. అదే పద్ధతిలో షోలే సినిమాలో ఈ చంబల్ వ్యాలీ దొంగలు మా ఊళ్ళ మీద పడి సర్వనాశనం చేస్తున్నారు, వీళ్ళని అడ్డుకోవటానికి నాకు 2 బలమైనటువంటి కుర్రాళ్ళు కావాలను అని ప్రభుత్వం ముందుకు వస్తాడు సంజీవ్ కుమార్. వచ్చి వాళ్ళిద్దరిని జైలు నుంచి ఎంపిక చేసుకుంటాడు. 2 క్రిమినల్స్ని ఎంపిక చేసుకుని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చంబల్ వ్యాలీ దొంగల మీద తిరుగుబాటు చేయించి వాళ్ళని వధించి వస్తాడు. సేమ్ రామాయణంలో రాక్షసులు యాగాలని భంగం చేస్తున్నారు, మా ఆశ్రమాలన్నీ సర్వనాశనం చేస్తున్నారు, వాళ్ళ నుంచి అడవుల్లో ఉన్నటువంటి ఋషుల్ని కాపాడటానికి నీ 2 కొడుకుల్ని పంపించు అంటే 4 కొడుకులు ఆయనకి, 2 పంపించు అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని శస్త్రాస్త్ర ప్రయోగాలు నేర్పించి వాళ్ళతో ఆ రాక్షస వధ చేయించి పెళ్లి చేసి మరీ వెనక్కి పంపిస్తాడు విశ్వామిత్రుడు. సేమ్ లైను షోలే సినిమా. అలాగే రోజా అనే సినిమా ఉంది, అది సతీ సావిత్రి యాజ్ ఇట్ ఈజ్గా వాడేసుకున్నారు. కాకపోతే ఇక్కడ యముడి ప్లేస్లో టెర్రరిస్టులను పెట్టారు అంతే. టెర్రరిస్టులు భర్తను తీసుకెళ్తారు, అక్కడ యముడు భర్తను తీసుకెళ్తాడు, యముడితో దెబ్బలాడి ఆవిడ భర్త ప్రాణాలు తెచ్చుకుంటుంది, ఇక్కడ టెర్రరిస్టులతో దెబ్బలాడి వెనక్కి తెచ్చుకుంటుంది. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా భాష నుంచి మొదలు పెడితే సలార్ వరకు అన్ని సినిమాల్లోనూ విరాట పర్వం రెఫరెన్స్ ఉంటుంది, అజ్ఞాతవాసం రెఫరెన్స్. దీన్ని రకరకాలుగా వాడేశారు. అర్జునుడు బృహన్నలుగా మారటమే నందమూరి బాలకృష్ణ గారి హిట్ సినిమా నరసింహనాయుడు. అందులో హీరో మొదట డాన్స్ మాస్టర్గా కనిపిస్తాడు బృహన్నల్లాగా. ఫ్లాష్ బ్యాక్లో అతను నరసింహనాయుడు చాలామందిని చంపేస్తూ ఉంటాడు అర్జునుడిలాగా. అలాగే సమరసింహారెడ్డిలో అతను వంటలు చేస్తూ ఉంటాడు. విరాట పర్వంలో భీముడు వంటలు చేస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్లో అతను భీముడు చాలామందిని చంపేస్తాడు, ఇందులో కూడా చంపేస్తాడు. ఈ పద్ధతిలో నడుస్తాయి. అట్లా దీనికి కూడా ఒక పౌరాణిక రెఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అతను. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ కూడా హిట్ మూవీస్. వీటి ఛాయల్లోనే ఇది కూడా హిట్ అవుతుందేమో అని ఒక చిన్న ఆశ అంతే. ఓకే, చూద్దాం 13వ తారీఖు ఏమవుతుందో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.